కమలం నేతలపై అధిష్టానం నిఘా, ప్రభుత్వంతో అంటగాగే వారిపై స్పెషల్ ఫోకస్ అంటూ చూస్తా ఉన్నాం. సో నేనేమంటా ఉన్నా అంటే కమలం నేతలపై అధిష్టానం ఆరాధిస్తుంది కదా, మా దగ్గరికి రండి, మా దగ్గరికి వస్తే మేము 100% ఆ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా చెప్తాం. ఎవరు ప్రభుత్వానికి అంటగాగుతున్నారు, ఎవరు ప్రభుత్వానికి టచ్లో ఉన్నారు, ఎవరెవరితో టచ్లో ఉన్నారు ఏంటి అనేది ప్రతి విషయాన్ని కూడా మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం, 100% చేస్తాం. మమ్మల్ని కన్సల్ట్ కానీ మేము చెప్తాం కదా క్లియర్గా. ఎమ్మెల్యేలు ఎంపీల తీరుపై కన్ను, చీకటి ఒప్పందాలు జరిగినట్టు ఇప్పటికీ గుర్తింపు, రేవంత్ అనుకూల వర్గం చిట్టా సిద్ధం, ఇటీవల ఎంపీలతో ప్రధాని మోడీ భేటీ, పనితీరుపై వార్నింగ్, పార్టీని చక్కదిద్దే పనులు, రాష్ట్ర నాయకత్వం నిమగ్నం అంటూ చూస్తా ఉన్నాం. 100% రేవంత్ రెడ్డికి అంటగాగుతున్నటువంటి కొంతమంది నేతలు చాలా క్లియర్గా నేను చెప్తా. పూర్తి డేటా నా దగ్గర ఉన్నది, వస్తే నేను చెప్తా క్లియర్గా. నాకు తెలుసు కేంద్ర మంత్రుల్లో కొంతమంది సైతం రేవంత్ రెడ్డికి అనుకూలంగా వివరిస్తూ ఉన్నారు. అది చాలా రకాలుగా ఉన్నాయి ఈక్వేషన్స్. తెలంగాణలో కమలం పార్టీ బలోపేతానికి హైకమాండ్ నడుం బిగించింది. పార్లమెంట్ సీట్ల పరంగా ప్రతిపక్ష హోదాలో ఉండాల్సినటువంటి బీజేపీ ఎందుకు వెనకబడిందని సమాలోచనలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలు పార్టీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్న స్థానిక నాయకులు ఎందుకు గుర్తించలేకపోతున్నారని, వారి మధ్య ఉన్న సమస్యలు పసిగట్టేందుకు హస్తిన పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పార్టీలను పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు రేవంత్ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను విమర్శించడంలో అంటిముట్టడిగా వివరిస్తున్నారు. వారి వ్యవహారంపై నిఘా పెట్టి పార్టీ నిర్మాణం చేయడంలో ఎందుకు వెనకడు వేస్తున్నారనే అంశాలను పరిశీలన చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సో కమలం నేతలు కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది వ్యక్తులతో అంటగాగుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డితో అంటగాగుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది మంత్రులతో అంటగాగుతున్నారు. మరి ఆర్థిక ప్రయోజనాల గురించా లేకపోతే రకరకాల ప్రయోజనం తెలియదు కానీ మొత్తానికైతే అంటగాగుతున్న విషయం చూస్తూ కాగుతూ భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ఎదగనీయకుండా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నారు. చాలామంది ఉన్నారు, వాళ్ళ డేటా అంతా నా దగ్గర ఉంది, కావాలంటే నా దగ్గర రండి, నేను చెప్తా క్లియర్గా. ఏమంటుంది ఇక్కడ పల్లా ఓ కొరువు దెయ్యమట, కేటీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాల్లో ఆయన ఒకరు. మీరు పార్టీలో ఉన్నప్పుడు అది చెప్తే బాగుండేది కదా, పార్టీ నుంచి బయటికి పోయి పల్లా ఓ కొరువు దెయ్యం అంటూ మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఎవరు నమ్మరు.